ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఏమి కాదండి, అందరికీ తెలుసున్నదే రాగి ఇడ్లీ. ఈరోజైతే రాగి ఇడ్లీ చేద్దామని నేను ఎలాగైతే రుబ్బుకున్నానో, ఎలాగైతే కలుపుకున్నానో పిండి నూకదిని దాని గురించి అయితే చెప్తానండి. ఈ రాగి ఇడ్లీకి అయితే ఇదిగోండి, నేను ఈ గ్లాస్ తోటి మినపగుళ్ళు తీసుకున్నాను. మినపగుళ్ళు అయితే రుబ్బేసుకున్నానండి. రుబ్బేసుకున్నాక ఇప్పుడు ఈ గ్లాస్ తోటే గ్లాసుడు మినపగుళ్ళు తీసుకున్నాను కదా. నేను రాగి నూక కూడా బయట దొరుకుతుంది, అంటే నా దగ్గర రాగులు ఉన్నాయి. దానివల్ల నేను మిక్సీలో నూక కింద చేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకున్నానండి. కడిగేసుకున్నాక ఇది 2 గ్లాసులు నర తీసుకున్నాను అన్నాను కదా. 1 గ్లాసు ఇడ్లీ నూకండి, 1 గ్లాస్ అయితే ఇడ్లీ నూక. ఇది కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఈ రాగి నూక కలుపుతున్నానండి. చాలా హెల్దీ టిఫిన్ అండి ఇది. ఇంకోండి, నేను మిక్సీలో చేసుకున్నాను అన్నమాట నూక. ఇప్పుడు కలిపేస్తున్నాను. ఇలాగా రాగి నూకతో చేసుకోవచ్చండి, జొన్నలతో చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి హెల్దీ ఫుడ్ అండి ఇవి. ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలాగ నూక వేసుకుంటున్నాను. ఇది అయిపోయిందండి. తర్వాత ఇడ్లీ నూక కూడా కలిపేసుకుందాము. ఇంకోటి 2 నూకలు కూడా వేసుకున్నాను. ఇవి ఇప్పుడు కలిపేసుకునండి. సాల్ట్ వేయలేదండి. సాల్ట్ నేను ఇడ్లీ వేసేటప్పుడు కొంచెం పిండి తీసుకుని అందులో సాల్ట్ కలిపి అప్పుడు ఇడ్లీ వేసుకుంటానండి. అంటే మొత్తం ఇప్పుడే కలిపేస్తే రేపటికి పులిసిపోద్ది కదా. ఇదిగోనండి, ఈ గ్లాస్ తోటి మినప్పప్పు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో మినప్పప్పు తీసుకున్నాను. అలాగా ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసులు రాగులు ఉన్నాయండి మా ఇంట్లోనూ. అది నేను నూక కింద మిక్సీలో చేసుకున్నాను. మనం మిక్సీలో చేసేసుకోవచ్చు, లేదా అది బయట కూడా రాగి నూక అంటే ఇస్తున్నారటండి. అదైతే ఇప్పటి వరకు నాకు తెలీదు. నేను ఇలాగ మిక్సీలోనే చేసేసుకుంటాను. రాగులు ఉంటాయి, ఆ రాగులతో నేను నూక అయితే చేసేసుకున్నాండి. దీంతో 2.5 గ్లాసులు రాగి నూక అయితే నానబెట్టుకున్నాను. అది ఒక 2-3 సార్లు కడిగేసుకునండి కలిపేసుకున్నాను. దాంతోపాటు ఈ గ్లాసు ఇడ్లీ నూక కూడా తీసుకున్నానండి నేను. ఆ ఇడ్లీ నూక కూడా కలిపేసుకుని రాత్రి అయితే ఇంకా అలాగా పెట్టేశానండి. సాల్ట్ అయితే కలుపుకోలేదు, ఇప్పుడు కలుపుకుందామని. ఇదిగోనండి, చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యిందో. దగ్గరికి చూపించండి. ఇదిగోనండి, రాత్రి నేను రుబ్బేసి అన్నీ కలిపేసి రాగి నూక ఇడ్లీ నూక అన్నీ కలిపేసి అలా పెట్టేసుకున్నానండి. చూడండి, బాగా పర్మనెంట్ అయింది, బాగా మంచి బ్యాక్టీరియా కూడా ఫామ్ అయిందనమాట. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ కలిపేసుకుంటానండి. సరిపడినంత సాల్ట్ వేసుకుంటాను. ఇదిగోనండి, ఈ మాత్రం సాల్ట్ వేసుకుంటున్నాను. నేను సాల్ట్ అయితే చేత్తోనే వేస్తానండి, నాకు స్పూన్ తోటి అయితే తెలీదు. నాకు ఎక్కువ తక్కువ అయిపోద్ది. నాకు చేతితో అయితేనే మంచి కరెక్ట్గా సరిపోద్దండి. వేసేసుకున్నాను కదా, ఇది బాగా కలిపేసుకుందాము. చూడండి ఎంత బాగుంది. ఇది చాలా హెల్దీ టిఫిన్ అండి. ఇలాగే జొన్నలు ఉంటాయి కదా, జొన్నలతో కూడా ఇలాగ ఇడ్లీ చేసుకోవచ్చండి. నేను దాంతో కూడా నేను చూపిస్తాను. దోశలు వేసుకోవచ్చండి, రాగులతో కానీ జొన్నలతో కానీ, ఇంకా సిరిధాన్యాలు అవి ఉంటాయి కదండి, వాటితోటి చాలా టిఫిన్స్ అయితే చేసుకోవచ్చండి. నేను మీకైతే ఈసారి అవి చూపిస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూపిస్తానండి. మేము ఎక్కువ అంబలే తాగేస్తున్నాము, ఇంకా పిల్లలు అయ్యి లేరు కదా. అందుకు ఎప్పుడైనా వారంలో 1-2 సార్లు టిఫిన్ అయితే వేస్తున్నానండి. ఈ రోజైతే మీకు ఇది చూపిస్తానండి. ఇది అందరికీ తెలిసిందే అనుకోండి. అండి అది హెల్దీగా తినాలండి మనం.
ఏదైనా సరే తినేయటం, ఇంకా డైట్ అది ఆలోచించకూడదండి. ఎందుకంటే మనకి కరోనా మొదలైన కానించి మనం కొంచెం వీక్ అయిపోయాం. దానివల్ల మనం ఇంకా తినేయటమేనండి. ఏదైనా సరే వండుకోవడం, తినేయడం, హెల్తీగా తినాలి. ఇదిగోనండి నేను నూకైతే కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను గుడ్డ ఇడ్లీ వేస్తానండి. నేను ఎక్కువ దీంతో వండుతాను. గుడ్డ ఇడ్లీ మాకు ఇష్టం అండి. నేను గుడ్డ ఇడ్లీ వేస్తాను. ఇంకండి స్టవ్ అయితే వెలిగించేసుకుందామా. ఇదిగోనండి మాకు ఇడ్లీ పత్రి ఇలా ఉంటుంది. 2 ఉన్నాయండి. పిల్లలు అవి వచ్చినప్పుడు ఇది పెడతాను. మేము ఇద్దరం ఉంటే చిన్నదే ఉంది, చిన్నదంతా వండుకుంటాం. అంటే మీకు గుడ్డ మీద వేసి చూపించాలని నేను ఇది పెట్టుకున్నాను. ఇది పెట్టేసుకున్నానండి. తర్వాత మనం ఇడ్లీ వేయటానికి ఇంకో రేకు క్లాత్ అండి తో నాకు రెడీగానే ఉంటాయి. ఎందుకంటే నేను ఇదే కదా వాడతాను. ఇంక ఇలాగా వీటికి చిన్న రంధ్రాలు అవి పెట్టేసుకుని నేను గుడ్డ అయితే తడిపేసుకున్నానండి. ఇంక ఇలాగా వేసుకుని మనం ఇడ్లీ అయితే వేసుకుందాము. మాకు గట్టి ఇక్కండి, ఫ్రీగా చూపిస్తాకుండదు. నేనైతే ఇంకా శుభ్రంగా వండుకుని అయితే తినేస్తానండి. నాకు నచ్చినవి ఒక్క నాన్ వెజ్ తప్పించి, నాన్ వెజ్లో చేపే తింటాను. ఇంకా కాయగూరలో పచ్చళ్ళు, టమాటా చట్నీ, ఇంకా పుదీనా చట్నీ అన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ నాకు కావాల్సినవి నేను చేసుకుని తినేస్తానండి. మరి మనం వండుకుని తినకపోతే మనకి ఎవరు పెడతారండి? మన పిల్లలకైతే మనం పెట్టుకుంటాము, మనకి ఎవరు పెడతారు? తినేసి మన పని మనం చేసుకోవటం. ఇంకా నేను ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. ఇదిగోనండి ఎలాగైతే వేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ క్లాత్ ఇలాగా వేసేసుకోవడమే పైన గుడ్డ మీద. ఇదిగోండి పెట్టేసుకుంటున్నాను. మూత కూడా పెట్టేసుకున్నాను. ఇది ఉడికిన తర్వాత మీకు ఎలా ఉడికిందో నేను చూపిస్తానండి. ఈలోగాను చట్నీకి ఇదిగోనండి నేను దీంట్లోకి వేరుశనగలు పచ్చడి అనేది బాగానే ఉంటుంది. ఇదైతే వేయించిన శనగపప్పు అండి. నేను ఈ పచ్చడి చేసుకుంటున్నాను. దీనికైతే ఇంకా ఇది కొంచెం పర్మెంటేషన్ అయింది కదండి, కొంచెం పుల్లగానే ఉంటుంది కదా, అందుకే ఇంకా నేను దీనికి చింతపండు అయితే వేయనండి. ఇంకా ఒక టమాటా తీసుకున్నాను, కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 3 వెల్లుల్లి రేఖలు, వేయించిన పప్పు, కొబ్బరి ఉందండి, కొబ్బరి వేసుకుంటున్నాను. కొబ్బరికైతే నేను పైన ఇది చెక్కేసుకున్నానండి. ఇలాగా ఇది చెక్కేసుకుని ఇది కలిపి మొత్తం పచ్చడి కింద చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగోనండి పచ్చడికైతే నేను ఈ గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత ఇందులోను జీలకర్ర, ధనియాలు కూడా వేస్తున్నానండి. అవి కూడా చాలా మంచిది. ఈ జీలకర్ర, ధనియాలు, వాము, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించినవి. మనం ఎక్కువగా వాడుకుంటేనే మంచిది. అవి ఈ ధనియాలు, జీలకర్ర వాడటం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది ఉండదండి. వాము ఒకటండి, వాము నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి. నేను మీకు ఒకసారి వాము గురించి ఒక వంట అయితే చేసి చూపిస్తాను. వాము కూడా చాలా మంచిదండి. బాగా ఇవి ఎక్కువ ఆయుర్వేదానికి సంబంధించినవి మనం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అయితే కొన్ని వేడి నీళ్ళు అయితే తాగేస్తామండి. అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాము, కొన్ని ధనియాలండి, కొద్దిగానే వేసుకుంటాం ధనియాలు, తులసాకు, తమలపాకు ఇవన్నీ వేసుకునండి మరిగించుకొని తాగుతాను అనమాట. ఇద్దరం కూడా, ఈయనైతే ఎక్కువ తాగుతారు, నేను ఎక్కువ తాగాను, 1 గ్లాస్ తాగుతాను. మళ్ళీ మామూలు వేడి నీళ్ళు అయితే నేను 1 లోటాడు వేడి నీళ్ళు కూడా తాగండి. చాట్లు గ్యాస్ట్రిక్కి పనిచేస్తాయి, తర్వాత అరుగుదలకి బాగా పనిచేస్తాయి ఈ వేడి నీళ్ళు అన్నది.
తర్వాత ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతున్నాయండి. క్యాన్సర్ కూడా ఈ వేడి నీళ్ళు తాగటం వల్ల క్యాన్సర్ కూడా తగ్గుతున్నాయంటండి. నేను నిజంగా విన్నాను, ఒకళ్ళు చెప్తుంటే విన్నాను. అతను రోజు వేడి నీళ్ళు 1 లీటర్ వేడి నీళ్ళు అంటే అతను మనం ఎంత వేడైతే తాగుతామో అంత వేడి నీళ్ళు అండి. 1 గ్లాస్ కానీ 1 లోటాడు కానీ తాగితే నిజంగా మనకి క్యాన్సర్ సమస్యలు కూడా రావన్నమాట అండి. ఇదిగోనండి నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు ఇంకో జీలకర్ర వేసుకుంటున్నాను, ధనియాలు వేసుకుంటున్నాను. నేను ధనియాలు, జీలకర్ర, వాము ఇవన్నీ కూడా ఎక్కువ వాడతామండి మేము. తర్వాత వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత టమోటో ఇవన్నీ ఇలాగ వేసుకున్నాయి కదా. మేమండి ఎక్కువ అసలు మందులు అయితే వాడమండి. నేను ఎక్కువగా తట్టుకోలేని బాధ ఏంటంటే తలనొప్పి, పిప్పన్న అంతేండి. నేను ఈ 2 వాటికే మాత్రలు అయితే వేసుకుంటాను. ఇంకా అయితే దేనికి ఆఖరికి జ్వరం రానివ్వండి, దగ్గు రానివ్వండి, రొంపు రానివ్వండి, ఇంక నేనైతే దేనికి కూడా నేను అసలు ట్యాబ్లెట్స్ అయితే వాడినండి. నాకు ఇష్టం ఉంటుంది, నేను మింగలేను కూడాను. ఇంకా నేను వేగిపోయినవి ఇందులోనే ఇదిగోనండి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా దీనికి చింతపండు వేయనండి. మేము పులుపు కూడా పెద్ద తినమండి, ఎక్కువ చింతపండు కూడా వాడకూడదు అంటున్నారు. నిమ్మకాయ ఎక్కువ వాడతానండి నేను. ఇడ్లీ ఎలా ఉందో చూసుకుందాము. ఇంకానండి ఇడ్లీ చూసారా, ఇదిగో మెత్తగా స్మూత్గా చాలా బాగుందండి. ఇంకొంచెం ఉడకాలి. ఈ పొయ్యి అయితే పెద్ద మంట, దీని నుంచి దాని మార్చేది. మీరు అయ్యాక పెడతాను. పొని ఇవైతే ఎగిపోయాయండి. ఇంకా వేయించిన పప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో వేరుశనగ గుళ్ళు వేసుకున్నా బాగానే ఉంటుందండి. అంతేనండి, ఇది వేగిపోయింది. దింపేసుకుంటున్నాను. మీకు మళ్ళీ చల్లారిన తర్వాత మిక్సీ చేస్తానండి. ఇదిగోనండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే మీకు తీసి చూపిస్తున్నాను. ఇదిగోనండి ఇదిగోనండి కొంచెం వాటర్ జల్లి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. వాటర్ చల్లటం వల్ల ఏమవుతుందంటే ఇడ్లీ కూడా స్మూత్గా కూడా ఉంటాయి అన్నమాట అండి. ఇదిగోనండి తీసేస్తున్నాను. ఇదిగోనండి పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇది మీకు నేను ఎలాగుందో టేస్ట్ చూపిస్తానండి. ఇడ్లీ ఇలాగా వచ్చింది కదా, ఎలాగుందో ఏంటో మీకు టేస్ట్ చూపిస్తానండి. పచ్చడి కూడా గట్టిగా తినకూడదండి. అయితే తెచ్చుకున్నాను. ఒక 4 అయితే మా వారికి తీసేసి ఒక 4 అయితే నేను తెచ్చుకున్నానండి. అద్భుత ఇలాగా సిరిధాన్యాలతో ఇలాగ టిఫిన్లు చాలా టిఫిన్లు ఉన్నాయండి. అవన్నీ చేసుకుని తిందాము. ఇదండి ఈరోజు ప్రొద్దుటైతే రాగి ఇడ్లీ అని శనగపప్పు పచ్చడి చేశాను కదండి. నిజంగా
తిని కూడా చూశాను, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్.